told your friend you're not okay, and tell me what's wrong and why you never. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు మనం బోట్ రీసెంట్గా Airdopes 191G అయితే లాంచ్ అయితే చేసిందనమాట. ఈ యొక్క ఇయర్బడ్స్ వచ్చేసరికి మనకు 1400 రూపీస్లో అయితే ఉన్నాయి. అండ్ మనకు అమెజాన్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఒకటి రెడ్ కలర్, ఒకటి వైట్ కలర్. ప్రస్తుతానికి వచ్చేసరికి మనం ఈరోజు వైట్ కలర్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. బోట్ Airdopes 191G అన్నమాట ఫ్రెండ్స్, మోడల్ నెంబర్. అండ్ మరి దీని ఫుల్ డీటెయిల్స్ అనేవి అలా తెలుసుకుందాం. దీని రివ్యూ, అన్బాక్సింగ్ అండ్ బాక్స్లో కంటెంట్ ఏమొచ్చాయి, మరి ఇది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసింది, మనం కొనొచ్చా కొనకూడదు అనే దాని గురించి అయితే చూద్దాం. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మొదటగా మనం బాక్స్ మీద కంటెంట్ ఏముందో ఒకసారి అయితే చూద్దాం. మరి బాక్స్ మీద కంటెంట్ ఫ్రంట్ సైడ్ చెక్ చేస్తే Airdopes 191G మోడల్ నెంబర్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ బోట్ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. అండ్ ఈ పిక్చర్ ఇమేజ్ ఏదైతే ఉందో మనకు సేమ్ యాస్టీస్గా అలాగే ఉంటుందన్నమాట. ఇది వైట్ కలర్ అనమాట. రెడ్ కలర్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. మీకు ఏ కలర్ నచ్చినా ఆ కలర్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే మనకు రైట్ సైడ్ వచ్చేసరికి డ్యూయల్ డ్రైవర్స్ వచ్చి 6mm అయితే ఉంటాయన్నమాట. అలాగే అండ్ క్వాడ్ మైక్స్ విత్ ENX టెక్ సపోర్ట్ అయితే ఉంటుంది. లైక్ క్వాడ్ మైక్స్ అంటే టోటల్గా 4 మైక్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 4 మైక్స్ విత్ ENX అంటే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో మోడ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 65ms లో లేటెన్సీకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. లైక్ గేమింగ్ ఆడినప్పుడు చాలా బాగా అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ చెక్ చేసినట్లయితే మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే మీరైతే ఇక్కడ పాజ్ చేసుకొని అయితే చూడండి, చాలా ఈజీగా అయితే అర్థమైపోతుంది మీకు. అలాగే బాక్స్ బాటమ్ వైపు చెక్ చేసినట్టే దీని యొక్క ప్రైస్ అయితే కనబడుతుంది 3490 అయితే ఉంది. బట్ ఇది మనకు వచ్చేసరికి 1400 రూపీస్లో అయితే అమెజాన్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు వచ్చేసరికి దాన్ని అయితే పర్చేజ్ అయితే చేయండి. మరి బాక్స్ మీద కంటెంట్ చూస్తారు కదా, బాక్స్ లోపల కంటెంట్ ఏమైతే ఉందో మనం అయితే ఒకసారి చూసేద్దాం. తర్వాత రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. I know you told your friend you're not okay. ఫ్రెండ్స్, మనం అన్బాక్సింగ్ చేసిన తర్వాత కొన్ని పేపర్స్ అనేవి అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. ఈ పేపర్స్ వచ్చేసరికి బోట్ ఎప్పుడైనా ఇస్తూనే ఉంటుంది. అండ్ అన్నీ అయితే ఇస్తుంది. అండ్ 1 year వారంటీ కార్డుతో అయితే ఇస్తుంది. అలాగే F&Q అని కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇలాంటివి. సో తర్వాతకి వచ్చేసరికి మనకు ఒక Type-C USB కేబుల్ అయితే ఉంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ అదేవిధంగా ఫైనల్గా మనకు ఒక కేస్ అయితే ఉంది. ఆ కేసులో వచ్చేసరికి ఇయర్బడ్స్ అయితే ఉంటాయన్నమాట. బోట్ Airdopes 191G ఇది 4 రోజుల నుంచి అయితే నేనైతే యూజ్ చేస్తున్నాను. బెస్ట్ రివ్యూ ఇవ్వడం కోసం నాకు అనిపించిన ఒపీనియన్ అయితే మీకైతే చెప్తాను. మరి ఎలా ఉంది, ఇది 1500లో అయితే తీసుకొని అయితే వచ్చారు. మనకి ఇది వైట్ కలర్ అనమాట. అలాగే రెడ్ కలర్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో మీరు ఏది పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీరు ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. అండ్ ఆల్సో మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ అలాగే ట్విట్టర్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవుతూ ఉండండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. మరి ఇప్పుడు దీని ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. నేను 4 days నుంచి అయితే యూజ్ అయితే చేస్తున్నాను. మరి ఎలా ఉంది, బిల్లు క్వాలిటీ ఎలా ఉంది, అండ్ స్టైలిష్గా ఉందా, మరి కాల్ క్వాలిటీ ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, ఏమేమి స్పెసిఫికేషన్ తోటి వస్తున్నాయని దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. అండ్ మొదటగా బిల్లు క్వాలిటీ అండ్ డిజైన్. బిల్లు క్వాలిటీ అదిరిపోయింది. ప్లాస్టిక్తో తీసుకుని అయితే వచ్చారు బిల్లు క్వాలిటీలో. అండ్ అలాగే మనకు స్టైలిష్ అండ్ గేమర్స్ కూడా సూపర్గా అయితే ఉంది. మొత్తం గేమింగ్ లుక్ తోటి అయితే దీన్ని తీసుకుని అయితే వచ్చారు. అలాగే ఈ యొక్క కేస్ చుట్టూరా మనకు LED లైటింగ్ అనేది అయితే ఉంటుంది. మనకు మెరుస్తూ ఉంటుంది అనమాట. అండ్ చాలా స్టైలిష్గా అండ్ అదేవిధంగా గేమర్స్కి కూడా చాలా స్టైలిష్గా కావాలి. అదేవిధంగా ఎవరైతే అండ్ TWS ఇయర్ ఫోన్స్ చాలా స్టైలిష్గా గేమింగ్ లుక్లో కావాలి అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది అన్నట్లయితే ఖచ్చితంగా ఇదైతే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు Type-C పోర్ట్ తోటి అయితే వస్తుంది. దీని బ్యాక్ సైడ్ Type-C పోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మీ దగ్గర ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ ఉన్నా కూడా దానికి అయితే కనెక్ట్ చేసుకొని అయితే అండ్ మనం అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ యొక్క Airdopes 191G వచ్చేసి నాకు 6mm డ్యూయల్ డ్రైవర్స్ తోటి అయితే వస్తున్నాయి. ఈ యొక్క 6mm డ్యూయల్ డ్రైవర్స్ ఎలా ఉన్నాయంటే, అండ్ మ్యూజిక్ వింటున్నప్పుడు మాత్రం బేస్ అనేది చాలా బాగా ఎక్కువ అయితే ఉందన్నమాట. బోర్డ్ నుంచి మనకు ఎక్కువగా బేస్ అనేది చాలా మస్తుగా ఇస్తుంటారు. అండ్ బేస్ లవర్స్ కూడా చాలా ఇష్టపడి అయితే ఖచ్చితంగా అయితే దీన్ని అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ బేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ వోకల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మిడ్ టోన్స్, హై టోన్స్ కూడా మనకైతే పర్ఫెక్ట్ లెవెల్లో అయితే రావడం అనేది జరుగుతుంది. ఎక్కడ మనకైతే డామినేషన్ అయితే లేదనమాట. సో వీళ్ళు ఈ యొక్క Airdopes వచ్చేసరికి టోటల్గా 30 hours అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ 30 hours అయితే వస్తుంది మనం ఒక్కసారి దీన్ని ఛార్జింగ్ చేసినట్లయితే. దీనిలో వచ్చేసరికి మనకు ఒక సింగిల్ ఇయర్బడ్స్లో వచ్చేసరికి డ్యూయల్ మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి. ఒక ఇయర్బడ్స్లో వచ్చేసరికి మరొక 2 ఇయర్ ఫోన్స్ అయితే ఉంటాయి. టోటల్గా
4 ఇయర్ ఫోన్స్ అయితే ఉంటాయి. ఎందుకు మనం కాల్ మాట్లాడుకునేటప్పుడు చాలా స్పష్టంగా వినపడడం కోసం. అండ్ ఆల్సో దీంట్లో ఈఎన్ఎక్స్ సపోర్ట్ కూడా అయితే ఉంది, ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. అది కూడా ఒక మంచి స్పెసిఫికేషన్ అవుతుంది అనమాట. మన కాల్ మాట్లాడుకున్నప్పుడు మ్యాక్సిమం టు మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ ఎన్విరాన్మెంట్ అయితే తీసేసి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ని తీసేసి మనకైతే క్లియర్ ఆడియో అయితే వినపడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్ నేను ఒక్కనే కాదు మ్యూజిక్ వినడం అండ్ అదేవిధంగా కాల్స్ మాట్లాడడం. మా ఫ్రెండ్తో కూడా అయితే ఇక్కడ చూడండి మా ఊడైతే ఉన్నాడు అండ్ వాడు కూడా విన్నాడు. వాని ముందుకు కెమెరా ముందు తీసుకురావద్దామని అయితే అనుకున్నా, బట్ వాడైతే మాట్లాడినాడు. సో వానికి కూడా చాలా బాగా అయితే నచ్చింది. 100% అయితే ఇదైతే ఖచ్చితంగా అయితే దీని అయితే తీసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇది బ్లూటూత్ 5.2 సపోర్ట్ అయితే ఉంది. అలాగే దీంట్లో మనకు కనెక్టివిటీ ప్రాబ్లం కూడా అయితే లేదు అండ్ సూపర్గా కనెక్టివిటీ అయితే అవుతుంది. అండ్ నేను టీవీకి కనెక్ట్ చేశాను, అలాగే మొబైల్ కనెక్ట్ చేశాను. ఫస్ట్ మనకి ఒక కేసుని ఇలా ఓపెన్ చేస్తే చాలు అండ్ ఈజీగా మనకు మొబైల్కి కనెక్ట్ అవుతుంది, అలాగే టీవీకి కనెక్ట్ అవుతుంది. మీ దగ్గర ల్యాంప్ ఉంటే ల్యాంప్కి కూడా అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు, కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు, మీటింగ్స్ కూడా వినొచ్చు అనమాట. ఇలా చాలా స్పెసిఫికేషన్ తోటి మంచిగా బేస్ లెవెల్స్ని కూడా బాగా ఇస్తూ అండ్ అదేవిధంగా వోకల్స్ని కూడా తక్కువ చేయకుండా మనకు పర్ఫెక్ట్గా దీనైతే తీసుకురావడం జరిగిందన్నమాట ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకోవాలంటే IPX5 రేటింగ్ సపోర్ట్ కూడా అయితే ఇచ్చారు. IPX5 రేటింగ్ సపోర్ట్ వల్ల మనకు స్వెట్ కానీ స్ప్లాష్లెస్ కానీ అలాగే కొంచెం వాటర్ పడ్డా కానీ దీనికైతే ఎలాంటి ప్రాబ్లం అయితే కాదు. ఎందుకంటే IPX5 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. సో అన్ని విధాలుగా చాలా బాగా అయితే ఉంది. అండ్ చూసారు కదా ఇప్పుడు కూడా లైట్లు అయితే వెళ్తుంది, డిజైన్ పరంగా అల్టిమేట్ అయితే ఉంది. అండ్ రెడ్ కలర్ అండ్ వైట్ కలర్లో తీసుకుని అయితే వచ్చారు. సో గైస్ మీరు 1500లో ఒక మంచి DWS ఇయర్ ఫోన్స్ బడ్జెట్లో మీరు చూస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా ఇది బాగుంటుంది అయితే కంపల్సరీ అయితే చెప్తాను, తీసుకోమని అయితే అంటానన్నమాట. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను, మీకు కావాలనుకుంటే పర్చేజ్ అయితే చేయండి. మరి ఇది బోట్ తీసుకొచ్చిన బోట్ Airdopes 191G యొక్క ఫుల్ రివ్యూ. అండ్ ఇంకో వీడియోలో మీ ముందుంటాను. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్స్ ఉంటే కామెంట్స్ కూడా చేయండి. మరి ఇంకో వీడియోలో మీ ముందుంటాను. బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.